శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయల్ అల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఆలయంలో కోయల్ అల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ జేఈఓలు గౌతమి వీరబ్రహ్మం పాల్గొన్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన శుద్ధి నిర్వహించారు. అనంతరం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు కోయల్ అల్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం నవంబర్ 27వ తేదీన ఉదయం 1,00,000 కుంకుమార్చన, సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఆలయ అర్చకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. శ్రీ పద్మావతి దాయల వారికి కార్తీక బ్రహ్మోత్సవంలో ఈరోజు కోయల్ అల్వార్ తిరుమంజనంతో రంగరంగ వైభవంగా ప్రారంభమైనది. కోయల్ అల్వార్ తిరుమంజనంగా మనము ఆలయాన్ని శుద్ధి చేయడం, ఈ ఆలయానికి శుద్ధి చేసేదానికి మనము ఇంట్లో ఏ విధంగా పండుగ వస్తే ఏ విధంగా శుద్ధి చేసుకుంటాము, అదేవిధంగా ఆలయంలో ఉండేటువంటి క్రిమికీటకాలన్నీ నశించేదానికి లేపనములతో పసుపు, చందనము, పచ్చకర్పూరం మొదలైనటువంటి లేపనములతో తయారు చేసి గోడలకు పూసి ఆ యొక్క క్రిమికీటకాలు లేకుండా చేసి సుగంధ పరిమళమైనటువంటి ద్రవ్యములతో ఈ యొక్క కోయల్ అల్వార్ తిరుమంజనం నడచమైనది. కోయల్ అల్వార్ తిరుమంజనం అయిన తర్వాత ముఖ్యంగా ప్రతి బ్రహ్మోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈ యొక్క కోయల్ అల్వార్ తిరుమంజనం చేయటగా మనకు అనవాయితీగా వస్తున్నది, విదితమే. అదేవిధంగా రేపటి దినము 1,00,000 కుంకుమార్చనతో అమ్మవారు 1,00,000 నామములతో అమ్మవారిని స్మరిస్తూ ఈ యొక్క బ్రహ్మోత్సవము అంతయో నిర్విఘ్నముగా పరిసమాప్తి చెందాలని అమ్మవారిని 1,00,000 నామములతో స్మరించి ఈ యొక్క 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభించబడింది. అదేవిధముగా ఈరోజు పరదాలు స్వర్ణకుమార్ రెడ్డి హైదరాబాదు అతను ఈ పరదాలు మనకు అమ్మవారికి ఇచ్చారు. అదేవిధముగా సుధా అనే తిరుపతి అతను అతను కూడా ఈ యొక్క పరదాలు మన అమ్మవారి కైంకర్యానికి వినియోగించేదానికి వాళ్ళు ఇచ్చారన్నమాట. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. జనన్యై సర్వలోకానాం రమణ్యై శార్ంగధన్వనః మంగళానాం అధీశ్వర్యై శ్రియైస్తాత్ నిత్యమంగళం. శ్రీ పద్మావతి తాయార్ల వారి సన్నిధిలో మనము బ్రహ్మోత్సవానికి పూర్వాంగముగా కోయల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించుకున్నాము. ఈ కోయల్ ఆళ్వార్ తిరుమంజనము సంవత్సరములో 4 పర్యాయములు నిర్వహిస్తాము. మొదట కార్తీక మాస బ్రహ్మోత్సవము, రథసప్తమికి ఒకసారి కోయల్ ఆళ్వార్ తిరుమంజనము, వసంతోత్సవమునకు కోయల్ ఆళ్వార్ తిరుమంజనము, పవిత్రోత్సవమునకు కోయల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తాము. కోయల్ అనగా ఆలయము, ఆళ్వార్ అనగా ఆలయాల్లో ఉండే సమస్త గోపురంలో, విమానంలో, ధ్వజస్తంభంలో, బలిపీఠంలో ఉన్నటువంటి బింబములను శుద్ధి చేసి సర్వాంగ సుందరముగా అలంకరించి బ్రహ్మోత్సవమునకు రూపుదిద్దటమే ఈ కోయల్ ఆళ్వార్ తిరుమంజనము యొక్క ప్రాశస్త్యము. ఓం శ్రీ పద్మావత్యై నమః.